తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు ఎంపీ మార్గాని భరత్. ఒకే రోజు 25,000 ఇళ్ల పట్టాలను అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పాల్గొన్నారు. ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైందన్నారు. 25,000 కుటుంబాలకి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాం. ఇవాళ మనం ఇంత గొప్ప సంకల్పంతో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా వాళ్ళు మీడియాలను పంపించడం, రాత్రిపూట మీరు పనులు చేయడం ఏంటి, ఎలక్షన్ల ముందు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి అని అధికారులను బెదిరించిన పరిస్థితులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎవరికి ఎవరు ఇచ్చేవాళ్ళ ఎవరివ్వకుండా అడ్డుకునే కార్యక్రమం. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సొంతింటి కల నెరవేరిందన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల కోసం చెప్పులరిగేలా తిరిగినా లాభం లేదన్నారు. ఇప్పుడు సీఎం జగన్ తమ కల నెరవేర్చారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా అబ్బాయికి విద్యా దీవెన తీసుకున్నాను, ఒంటరి మహిళ తీసుకుంటున్నాను. ఇప్పుడు మాకు పట్టా వచ్చింది. జగన్ అన్నే రావాలని కోరుకుంటాం, ఆయనకే ఓటేస్తాం. మాకు ఆయన అంటేనే రావాలనే ఉంది. మాలాంటి వాళ్ళు బాగుండాలంటే జగనే రావాలి. మేము ఆయన అన్నయ్యలాగా భావిస్తున్నాం కాబట్టి మళ్ళీ ఆయనే రావాలి, మేము ఆయనకే ఓటేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, వసతి దీవెన వచ్చింది. రాజమండ్రికి అసలు పట్టాలు రాకుండా చేద్దామని చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నించారు. ఇవ్వరేమో అని మేము కూడా అనుకున్నాం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మన ఎంపీ భరత్ గారు ఎలాగైనా సరే ఎలక్షన్ ముందు ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళాలని ఆయన సంకల్పాన్ని జయం చేసుకున్న జగనన్న గారికి జై జై జగన్, జై జగన్.